పివిఎస్ శర్మ అనే మాజీ బ్యూరోక్రాట్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ నేషనల్ ఇష్యూస్కి సంబంధించి మొత్తమైన సమకాలీన రాజకీయాలు వివిధ అంశాల మీద చాలా క్లీన్గా తనకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకొని చాలా క్లీన్గా ట్వీట్లు పెడుతూ ఉంటారు. అయితే 2-3 రోజుల నుంచి జనసేన టీడీపీ వాళ్ళు లాభాషతోనే తిడుతూ ఉన్నారు. నెట్టింట మామూలుగా తిట్టడం లేదు. ఆయన 2 రోజులు పెట్టిన కొన్ని ట్వీట్లలో ఏడిచే మగాడిని నమ్మకూడదు అని మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఎంతైనా చాలా అనుభవం ఉన్న వాళ్ళు అని చెప్పి చంద్రబాబు సార్ అప్పుడు ఏడ్చారు కదా, ఆ వీడియో పోస్ట్ చేశారు. అక్కడి నుంచి వాళ్ళు గట్టిగా నన్ను తగులుకున్నట్లున్నారు. వాళ్ళు ఏ విధంగా లాభాష తిడుతూ ఉన్నారు అన్నది కూడా ఆయన కొన్ని స్క్రీన్ షాట్లు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా నైటు మళ్ళీ గట్టిగా ఎవరినన్నారో తెలియదు కానీ దేవదాసుల సినిమా పాటట, నేను పుట్టాను ఏపీ పుట్టింది, నేను తవ్వాను హైదరాబాద్ కట్టాను, బిల్ గేట్స్ వచ్చాడు ట్రైనింగ్ ఇచ్చాను, సీఎం అయ్యాను స్కిల్ ట్రైనింగ్ అన్నాను, మోడీని తిట్టాను మళ్ళీ హక్కున చేరాను, అమరావతి కడతాను భూములు కొంటాను, నాకింకా ఆంధ్రాతో పని ఏముంది డోంట్ కేర్ అనే పాట పోస్ట్ చేశారు. పాట సరే, ఇంకా చాలామంది తిడుతూ ఉన్నారు, బోతులు తిడుతూ ఉన్నారు ఆయన. ఇందులో కొంత మళ్ళీ డాక్టర్లు అనబడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో ఒక డాక్టర్ అట, ఆ డాక్టర్ గురించి చెబుతూ బోతులు తిడుతూ ఉన్నారు ఆయన. అది ట్వీట్ చేశారు. ఇంకొకరైతే ఇవి నేను చూడలేను కానీ ఎట్లా అన్నారో చూడండి. ఆయన తిడుతూ అన్న మీకు కనిపిస్తే మీరు చదువుకోండి. పచ్చి బూతులు కనిపిస్తున్నాయి, ఇట్లా తిడుతున్నారు ఆయన. అది కూడా షేర్ చేశారు. బేసిక్గా ప్రాబ్లం ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రశ్న అడిగినా సమాధానం లేని వాళ్ళకు అధికారంలో ఉంటే బెదిరిస్తారు, బెదిరించే స్థాయిలో లేని వాళ్ళు బూతులు తిడతారు. అధికారంలో ఉంటే బెదిరిస్తారు, కేసులు అంటారు, మరొకటి అంటారు. అంత ఇన్ఫ్లుయెన్సింగ్ స్టేజ్లో లేని వాళ్ళు అదిగో బూతులు తిడతారు, అదంటారు, ఏదంటారు, తోపులు అంటారు, బూతులు. ఆయన చాలా పద్ధతిగా పెడతారు పాపం ట్వీట్లు, కానీ అదిగో ఇట్లా ఆయన మాత్రం పచ్చి బూతులు తెచ్చుకున్నారు.